నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. ప్రస్తుతం మనం హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కి సంబంధించినటువంటి ఇందిరానగర్ శాలపల్లి దగ్గర ఉన్నాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా నడుస్తా ఉన్నది ప్రచారం ఇప్పటి వరకు అయితే ఇప్పుడు 5-6 రోజుల నుంచి నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు నా తోటు ఎంబడి ఉండి ప్రతి ఇంటికి గడప తట్టి ఉంగరాన్ని గుర్తుకు వేయమని చెప్పి వారు కూడా నాతో సహకరించి అందరిని కోరడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే నా ప్రజలు నాకు మంచి సహాయ సహకారాలు అందించి ఉంగరం గుర్తుకే ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ ధైర్యం మీద నేను ముందుకు వచ్చిన. నా గుర్తు ఉంగరం గుర్తు, ఫస్ట్ గుర్తు. అన్న, మీరు ఇంతకుముందు కూడా సర్పంచ్గా పోటీ చేసినారు, నా భార్య మేడం చేసినారా? సో ఎట్లా ఉండబోతుంది అంటే మీరు ఇంతకుముందు చేసినటువంటి పనులు కూడా ఇప్పుడు మీకు సపోర్ట్గా ఉండబోతా ఉన్నాయా? నా భార్య ఆనాడు 7 ఏళ్ల కింద సర్పంచ్గా నిలబెట్టినాం. ప్రజలందరి ఆదరణతో భారీ మెజార్టీతో నా భార్య గెలవడం జరిగింది. ఈ సమస్యలు శాలపల్లి, ఇంద్రనగర్ 2 గ్రామాలు నాకు. ఆ 2 గ్రామాలు ఏ గ్రామాల్లో ఏ ప్రాబ్లం అయినా కూడా ఒక మహిళగా ఆమె స్పందించి ఆ అక్క చెల్లెమ్మలకు ఏదైతే చేస్తే బాగుంటుందనే ఆలోచన చేసింది. అదేవిధంగా మహిళా సంఘం బిల్డింగ్ కానీ, ఇంకా ఇతరుల స్కూల్ పిల్లలకు బస్సు కానీ, మరి విలేజ్ ఉచిత అంబులెన్స్ సేవలు కానీ ఆమె అందించి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్కూల్ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఆడపిల్లలకు ఎవరికైనా పెళ్ళి అయితే పుస్తల మట్టలు పెట్టడం కానీ, ఇంకా ఇతరుల చిన్న చిన్న కార్యక్రమాలు ఎవరైనా చనిపోతే 5,000 పదాలు పంపించి ఆ కుటుంబానికి నేనున్నా అని చెప్పి ఒక ధైర్యంగా ఆనాడు ఆమె మాటిచ్చి ఆ ప్రజల మమ్మల్ని పొందుకొని ఈరోజు మళ్ళీ ఆమెతో పాటు ఆమె నన్ను మళ్ళీ నేను చేసిన సేవలు కొనసాగాలంటే నువ్వు కూడా ప్రజాస్వామ్యంలో ఒక సర్పంచ్గా పోటీ చేస్తే ప్రజలైతే ఏది కోరుకున్నారో అది నెరవేరుతుంది, అది నువ్వు ముందుకు సాగాలన్న వల్ల నేను ప్రజల దగ్గరికి వెళ్ళినా మళ్ళీ నేను సర్పంచ్గా నిలబడతానంటే, బిడ్డ నువ్వు చేసిన సేవలు బాగున్నాయి, నీ భార్య ఆ రోజు నువ్వు నిలబెట్టినావు, ఆమె కోరికలు మాకు కొన్ని చిన్న కోరికలు నెరవేర్చింది, గ్రామ అభివృద్ధి చేసింది. అదేవిధంగా నువ్వు ఆయన్ని కోరికలు కూడా మాకు తీరుతుంది, గ్రామం ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటే ప్రధానంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా మీరు అంటే ఇదివరకు చేసినటువంటి బాగానే ఉన్నాయి, కానీ ఇంకా ప్రధానంగా మేజర్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా? వాటిని మేజర్ సమస్య ఏంటంటే నా ఆడపడుచులకు గతంలో అంటే బీహార్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి నాట్లు ఎత్తారు. నాట్లు వేసుకునేటప్పుడు కొంచెం వీళ్ళకి ఉపాధి కోల్పోతారు. కావున నేను ఏం చేస్తానంటే 2 గ్రామాలు ఉంటాయి, అంటే శాలపల్లి గ్రామంలో ఒక చిన్న ఇండస్ట్రీ తీసుకొచ్చి 250 మంది మహిళలకు ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టించి వారికి అలా ఉపాధి కల్పించాలని ఒక సంకల్పంతో ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళ కుటుంబానికి పోషణకు కొంచెం ఖర్చులో ఇబ్బందులు కాకుండా ఉంటాయని చెప్పి ఒక సంకల్పం పెట్టుకున్నా. అదేవిధంగా గతంలో నా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఆమె ఖర్చు పెట్టుకొని శ్మశాన వాటికి ఏర్పాటు చేద్దామనేసి ఒక మట్టి పోసి చేస్తే దాంట్లో కొంచెం జాగా డిస్టర్బెన్స్ అయ్యి తనను చాలా ఇబ్బంది చేసిరు. దానికోసం ఈ శాలపల్లి గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చనిపోతే బొంద పెట్టుకోవడానికో కరోనా వేయడానికో జాగా కావాలి కాబట్టి వ్యక్తిగతంగా మా సొంత డబ్బులు వేచించి ఒక 20 గుంటల భూమిని శాలపల్లి గ్రామానికి అందియాలని చెప్పి అనుకుంటున్నాం. ఎట్లా ఉంది అంటే మీరు ప్రచారం చేసే క్రమంలో ప్రజలు ఏమంటా ఉన్నారు? నిజంగా మీరు గడపకి వెళ్తా ఉన్నారు కదా, వెళ్ళినప్పుడు ప్రజలు ఏమంటా ఉన్నారు? ప్రజలు గడపకు నా ప్రజలు, బిడ్డ ఆనాడు నీ భార్యను పెట్టినాం, మేము స్వాగతించినాం, ఈరోజు నువ్వు వచ్చినావు, నిన్ను కూడా స్వాగతిస్తాం, నువ్వు వస్తేనే గ్రామం అభివృద్ధి జరుగుతుంది, నువ్వు చేసే పనులన్నీ మేము స్వయంగా చూస్తున్నాం. ఆనాడు కరోనాలో దేశాలు రాష్ట్రాలు చాలా ఇబ్బందులు అయిపోయినాయి, గ్రామం కూడా అల్లకల్లం అవుతా అంటే నువ్వు ధైర్యంగా వచ్చి మా వెన్నెనకు ఉండి మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని కాపాడి మమ్మల్ని చూసుకున్న వ్యక్తివి నువ్వు బిడ్డ. నువ్వు మళ్ళీ సర్పంచ్ అయితే మాకు గట్లాంటి కష్టకాలంలోనే మమ్మల్ని ఆదుకున్నవాడి అవుతావు కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఏ కష్టం వచ్చినా నువ్వు ముందు ఉంటావని చెప్పి ధైర్యం కొద్దీ నా ప్రజలు మంచి స్పందనిస్తారు. మీ ఉంగరం గుర్తుకేసి గెలిపించి మళ్ళీ మేము ఏదైతే కోరుకున్నావో అవి నెరవేర్చుకునేటట్టు మేము చూసుకుంటాం బిడ్డ అని చెప్పి ఉన్నాయి. అంటే మిగతా పార్టీలు ఉన్నాయి కదా, ఆ పార్టీలు మరి వాళ్ళు డబ్బులు కానీ మద్యం కానీ ప్రలోభాలకు గురిపెట్టి చేసేటువంటి అవసరం కూడా ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి రాజకీయాలు అట్లనే నడుస్తూ ఉన్నాయి. సో వాటిని మీరు ఎట్లా తట్టుకుంటారు? మరి మీ ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు మీరు? ప్రజాస్వామ్యంలో నా చాలపల్లి ఇంద్రనగర్ ప్రజాస్వామ్యం డబ్బుకు మందుకు లొంగని ప్రజలు నాకు ఫస్ట్. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని కల్పించింది నా భార్య, నమ్మకం కల్పించింది నా భార్య. ఎందుకంటే ఒక మహిళను గెలిపిస్తే చేసి ఉంచిన పథకాలు ఉన్నాయి. రోజు వారు తెల్లారు లేస్తే పొద్దున్న లేస్తే కష్టమనక కాయనక రేయనక పగలనక వారికి ఏ కష్ట సుఖంలో అయినా మేము వెన్నుండి వారి కుటుంబంలో ఎప్పుడు కలుపుకపోయే గుణం ఉన్నది. వారు డబ్బులు తీసుకురాని మద్యం మంచని వారిని ఎక్కడెక్కడో చిత్తుగా ఓడగొడతారని చెప్పి వాళ్ళ ఒక ముక్క కంఠంతో నా వెనకున్న నా ప్రజల బలంతోనే ఇవాళ నేను అదేవిధంగా
నా గ్రామంలో ప్రతి కులానికి నేను అంటే కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏ పార్టీ లేదు. నిన్న కూడా గౌరవనీయులు ఈటల రాజేంద్ర గారు నేను ఏ పార్టీతో రాలే, ప్రవీణ్ అనే అభిమానం మీద మీ అందరికీ తెలిసిన క్యాండిడేట్గా ప్రవీణ్ గెలిపించుకోరి, చేసిన పనులు ఉన్నాయి కాబట్టి ఆ బిడ్డను గెలిపించుకోరి, నేను ఏ పార్టీ తరఫున రాలే అని చెప్పి ప్రజలందరికీ చెప్పిండు. నేను ముందే చెప్పిన, నాకు చాలా పార్టీలు ఫోన్ చేసినాయి, బిడ్డ నువ్వు గెలుస్తాను, మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పి నాకు కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీల నాయకులు, పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి నువ్వు నిలబడాలి, ప్రజాస్వామ్యం గెలవాలంటే, ప్రజలకు నువ్వు ఎండను ఉండాలంటే నువ్వు ప్రజాస్వామ్యంలో నిలబడాలి బిడ్డ, నువ్వు గెలుస్తాను, నీ ప్రజల సపోర్ట్ మంచిగా ఉంది, నీ భార్య ఆనాడు మంచి పనులు చేసింది, ఈనాడు కూడా నువ్వు చేస్తావు, మహిళా బిల్డింగ్ కానీ, స్కూల్ విషయంలో కానీ, గుడిలు కానీ, విగ్రహాలు కానీ, అంబేద్కర్ విగ్రహాలు కానీ, ఇలాంటి సొంతంగా మా ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి మేము ఈ రకంగా ప్రజల అంటే మందలో ఉని మేము ఈ యొక్క పోటీలో సర్పంచ్గా నిలబడ్డాం. నా గుర్తు ఉంగరం గుర్తు, ఫస్ట్ గుర్తు. నా ఫస్ట్ గుర్తు మీద ఓటేసి నా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారనే ఒక నమ్మకంతో వారి విన ఇప్పుడు నా వినైతే ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకు లొంగరు నా ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. వారు ఇచ్చే డబ్బులు, వాళ్ళు ఇచ్చే మందు సీసాలకు మాకు అవి లెక్క కాదు, మాకు అభివృద్ధి కావాలని చెప్పి నా ప్రజలు కోరుకుంటారు. ఆ అభివృద్ధి చేసి చూస్తానని ఒక లక్ష్యంతో ఈరోజు నేను సర్పంచ్ నిలబడ్డా. నా గుర్తు ఉంగరం గుర్తు, సీరియల్ నెంబర్ 1.